ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి శంకర్ మెల్కోటే గారు. శంకర్ మెల్కోటే గారి పేరు వినంగానే, మీరు చూడంగానే మీ అందరి మనసుల్లో కూడా ఒక నవ్వు మెదులుతుంది. ఎందుకు అనంటే అంత తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. తెలుగు సినీ రంగంలో నవ్వుల రారాజుగా పనిచేశారు. మనందరం కూడా ఆయన చాలాసార్లు చూసాము, చాలాసార్లు ఆయన నటనకి నవ్వుకుంటాం కూడా. అట్లాంటి శంకర్ మెల్కోటే గారు ఈరోజు ప్రజాతంత్ర సంభాషణకి వచ్చారు. రమాతో మీ పెళ్లి గురించి చెప్పారు కదా. సో కాలేజీలో పరిచయం అన్నారు. కాలేజీలో అంటే అంటే మీ పెళ్ళికి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి ఏమన్నా అవాంతరాలు వచ్చినాయా, లేకపోతే అంత సాఫీగా జరిగిందా? నేను అమెరికా నుంచి తిరిగి వచ్చానమ్మా. 3 నెలల తర్వాత తను ఫ్రాన్స్ వెళ్ళింది. 4 సంవత్సరాలు అక్కడ ఉంది. పిహెచ్డి చేసింది. తిరిగి వచ్చింది. వచ్చి ఒక 3-4 నెలల తర్వాత మేము పెళ్లి చేసుకున్నాము. చాలా సింపుల్ మా పెళ్ళి. వాళ్ళ ఇంట్లోనే మధ్యాహ్నం ముహూర్తం ఏదో కుదిరింది. పౌరోహితుడు వస్తే, బాబు నాకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, 1 గంట 40 నిమిషాలు మ్యాక్సిమం, సరే కావాలంటే 2 సెషన్స్లో పెళ్లి కంప్లీట్ అయిపోవాలంటే అలాగే అన్నాడు ఆయన. బ్యాండ్ భజంత్రి ఏం లేదు. బిస్మిల్లా ఖాన్ గారి సన్నాయి ఒక రికార్డు ప్లే చేశాము. పెళ్ళి అయిపోయింది. కాఫీ తాగాము, కాసేపు అక్కడ ఉన్నాము. భోజనాలు పెట్టారు. 200 మంది కూడా లేరు. భోజనం చేసి ఇంటికి వచ్చేసాను. ఒక గంట సేపు తర్వాత మా మామగారు తను తీసుకొని మా ఇంటికి దగ్గరే ఇంటికి పిలుచుకొని వచ్చారు. 1 గంట కూర్చోండి, ఆయన వెళ్ళిపోయారు. పెళ్ళి అయిపోయింది. మీది మాతృభాష కన్నడ కదా? కన్నడ. అంటే హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఉద్యోగరీత్యా. తాతగారు వచ్చారు. మీ తాతగారు ఎక్కడ పనిచేసేవారు? ఆయన లాయర్గా ఆ టైంలో, నిజాం టైంలో. ఓకే. లాయర్. మీ నాన్నగారు జాబ్ చేశారు? నాన్నగారు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. స్కాలర్షిప్ వచ్చింది ఆయనకు. చెన్నై వెళ్ళారు. అక్కడ బిఏ మ్యాథమెటిక్స్ అగైన్ స్కాలర్షిప్, గోల్డ్ మెడల్ విన్నారు. తర్వాత బిఈ సివిల్ ఇంజనీరింగ్ చెన్నైలోనే చేసి స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ జాయిన్ అయ్యారు. అసిస్టెంట్ ఇంజనీర్గా. డిస్టింగ్విష్డ్ సర్వీస్, చీఫ్ ఇంజనీర్ అండ్ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టు గవర్నమెంట్ పిడబ్ల్యూడిగా చేసి రిటైర్ అయ్యారు నాన్నగారు. ఆయన 91 సంవత్సరాలు బతికారు. మంచి రెప్యుటేషన్, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, మెరిటోరియస్ సర్వీస్. రిటైర్ అయ్యి ఇక్కడ హైదరాబాద్లోనే మీ దగ్గరే ఉండేవాళ్ళు కదా? నేను ఆయన దగ్గర ఉండే, ఇల్లు ఆయన. అదే. సో అది. అమ్మ తొందర పోయింది, చిన్న వయసులోనే పోయింది. ఈ చక్కెర జబ్బు చేసి. ఆ కాలంలో ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేకపోతుంది. ఇప్పుడు మళ్ళీ డ్రామాటిక్ సర్కిల్ దగ్గరకు వస్తే మీరు అంటే ఎట్లాంటి సబ్జెక్ట్స్ తీసుకునేవాళ్ళు? ఇందాక మృచ్ఛకటిక అన్నారు. పెద్దగా అక్కడ నా చేతిలో ఎక్కువ లేకుండే. సెలెక్షన్ ఆఫ్ ప్లేస్. ఈ చిన్నాయ్ ఫ్యామిలీ తర్వాత ఢిల్లీ సైడ్ నుంచి ఒక అబ్బాయి వచ్చిండు, మంచి తెలివి అండ్ బాగా చదువుకున్నవాడు. శ్రీరామ్ ఇండస్ట్రీస్లో ఉద్యోగం
ఉండే ఆయనకు, ఆయన పేరు ప్రణవ్ సింగల్, ఆయన డైరెక్షన్ మొదలుపెట్టిండు. బట్ మోస్ట్లీ నేను చెప్పిన పద్ధతిలో కామెడీస్, డ్రాయింగ్ రూమ్ కామెడీస్, హ్యూమర్, పెద్దగా అంత సీరియస్ ప్లేస్ అటెంప్ట్ చేయలేదు. ఓకే. నేను యాక్టర్గా ఉంటేని డైరెక్షన్ ఈ కంట్రోల్ నా చేతిలో లేకుండే. సరే ఒక 25-26 సంవత్సరాల కింద మేము ఇక్కడ సైనిక్పురి షిఫ్ట్ అయ్యాం. అప్పుడు నేను అనుకున్నాను, బాబు ఇది సాయంత్రం రిహర్సల్ ఒక్కొక్కసారి రాత్రి 10:30-11 అయ్యేది, ఇది మనకు ఇంకా ఎక్కువ రోజు చేత కాదు, వేరే పద్ధతి ఏదైనా ఆలోచించాలి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నాను కానీ లైవ్ ఆడియన్స్తో రియాక్షన్ అది వేరే థ్రిల్ అన్నమాట. సినిమాలో ఎట్లా మీరు నటించారు, తర్వాత బహుశా డబ్బింగ్కి వెళ్ళారు, అది తప్ప ఆడియన్స్తో ఇంటరాక్షన్ లేదు, ఫేస్ టు ఫేస్ లేము. సినిమాలో రీటేక్స్ ఉంటవి, అక్కడ ఏం లేదు, రీటేక్ లేదు, డైలాగులు కరెక్ట్ లేకపోతే కష్టము, గుడ్లు టమాటాలు పడతాయి స్టేజ్లో, అది జాగ్రత్తగా చేయాలి, కష్టం కూడా. బట్ అది అలవాటు అయిపోయిన తర్వాత ఆ ఒక థ్రిల్, హై అంటారు కదా, అది సినిమాలో ఉండదు. సో ఏదో వేరే పద్ధతి ఆలోచించాలి అని డ్రామటైజ్డ్ రీడింగ్స్ ఎందుకు మొదలు పెట్టకూడదు, దాని అడ్వాంటేజెస్ నానా అడ్వాంటేజెస్ ఉన్నవి. ఒకటేమో మీకు సెట్స్ అవసరం లేదు, ఒకటేమో మీకు మేకప్ ఉండదు, కాస్ట్యూమ్ ఉండదు, మూమెంట్స్ ఉండవు. ముఖ్యంగా మన గ్రూపు అంత ఏజ్ అవుతున్నాము, మెమరీ, డైలాగ్ బట్టి కొట్టే అవసరం లేదు, చదవటం ఉట్టి వాయిస్తో ఆ ప్రింటెడ్ వర్డ్ని ఆడియన్స్కి అర్థమయ్యేటట్లా ఫీల్ ఇంటర్ప్రెట్ చేయడం, ఇది డ్రామటైజ్ రీడింగ్. సెలెక్టెడ్ రీడింగ్స్ అనండి, ఏ పేరైనా, అది కాస్ట్యూమ్స్ అవసరం లేదు, పెద్ద రిహర్సల్ అవసరం లేదు, టైం, టెక్నాలజీ వల్ల లైఫ్ స్టైల్స్ చేంజ్ అయిపోయింది, టైం తక్కువ ఉంటుంది, ఇంతకు ముందు అట్లా లేదు, అందరి దగ్గర టైం. సో ఇది మొదలు పెట్టాం. ఈ మధ్యకాలంలో 25 సంవత్సరాల్లో 250-260 రీడింగ్స్ చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్, ట్విన్ సిటీసే గాక విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై. ఎందుకు ఒకసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు కాలిఫోర్నియాలో కూడా ఒక చిన్న రీడింగ్ పెట్టాను, ఒక ఆర్ట్ గ్యాలరీలో. ఇది పర్మనెంట్ మెంబర్సా లేకపోతే మెంబర్స్ చేంజ్? ఇప్పటి వరకు దాదాపు 100 మంది చదివారు మాతో. 100 మంది చదివారు. సో మంచి ఆడియన్స్ తయారైంది, కమిటెడ్ ఆడియన్స్. హైదరాబాద్ లో లిటిల్ థియేటర్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో మొన్న మధ్య హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో కూడా చదివారు. 2 స్లాట్స్ చేశాము. దీనికి ట్రిగర్ ఏంటంటే, ఎవరైనా ఆథర్ హైదరాబాద్కి రావడం అదొక ఒకేషన్, సందర్భం. కొత్త పుస్తకం రిలీజ్ అవ్వడం అదొక ట్రిగర్. ఏ ఆథర్కో అవార్డు రావడం అదొక ట్రిగర్. ఇలాగా 250 పైన రీడింగ్స్ చేశాం. ఆడియన్సెస్ ఒక్కొక్కసారి 10-12 మంది ఉంటుండే.
ఇంకొకసారి ఐఐటి చెన్నైలో 500 స్టూడెంట్స్, హాల్ ఫిల్ అయిపోయింది. కింద కూర్చున్నారు పిల్లలు, కొంతమంది నిలబడి ఉన్నారు, విన్నారు. సో పాపులర్ అయింది అది. డ్రామటైజ్డ్ రీడింగ్స్. ఇంగ్లీష్. ఇంకో కారణం ఏంటంటే ఒక ఫీలింగ్ వచ్చింది, చదవటం మానేస్తున్నారు, పర్టికులర్లీ యూత్ అండ్ యంగ్ జనరేషన్. అది ఎట్లా రివైవ్ చేయాలి? పుస్తకం ఉండొచ్చు, మీరు స్క్రీన్ మీద చదవండి, కిండిల్ మీద చదవండి, కానీ చదవండి. లేకపోతే నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? ఇంటరాక్షన్లో నాలెడ్జ్ వస్తుంది, క్లాస్ రూమ్ లెక్చర్స్ నాలెడ్జ్ వస్తుంది, కానీ పుస్తకం చదవడంలో ఎంత నాలెడ్జ్, టైం ఉంటుంది మీకు అబ్జార్బ్ చేయడానికి. సినిమాలు కూడా చూడవచ్చు, దే ఆల్సో స్ప్రెడ్ నాలెడ్జ్, కానీ దిస్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్ అంటారు కదా, ఆల్ టుగెదర్. సో అది దాని కొరకు మొదలు పెట్టాం. అది కంటిన్యూ అవుతూ పోయింది. ఒకసారి హిందూ కరస్పాండెంట్ అని అడిగారు, మీరు ఏం అకాంప్లిష్ చేస్తున్నారు? ఇప్పుడు మీ ఆడియన్స్ పుస్తకం చదివే వాళ్ళే, వాళ్ళు వస్తారు, మీరు చదువుతారు, అది కాక ఇంకేమి దీన్ని యూజ్ అంటే నేను చెప్పాను చూడండి, నా ఆడియన్స్లో ఒక్క మనిషి, ఒక్కడు మేము చదివిన పుస్తకాల్లో ఒక్క పుస్తకం లైబ్రరీ నుంచి తీసుకొని, లేకపోతే కొనుక్కొని, లేకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర బారో చేసి చదివితే ఐఎమ్ సాటిస్ఫైడ్, మై జాబ్ ఇస్ డన్. సో అలా చెప్పాను. సో అది బేసిక్, ఇది గ్రౌండింగ్, అండ్ బాగా సక్సీడ్ అయింది. ఇప్పుడు మేము కొంచెం పక్కకు వచ్చేసినాం, సీనియర్స్, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఎప్పుడెప్పుడు హెల్ప్ కావాలో మేము ఇస్తాము. సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్, పద్ధతి ఎట్లా, ఒక్కొక్క వాయిస్ని 3-3.5 నిమిషాలు కన్నా పెట్టకండి, చేంజ్ చేస్తూ పోండి. ఆడియన్స్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఎక్కువ చదివితే. మ్యూజిక్ ఇన్కార్పొరేట్ చేశారు. మ్యూజిక్ విజయవాడ బుక్ ఫేర్లో ఒకసారి గుజరాతీ ట్రైబల్ షార్ట్ స్టోరీ చదివాం. అక్కడ ఫోక్ మ్యూజిక్ పెట్టాను నేను లైవ్. 4 చిన్న పిల్లలు, ఏజ్ 12 to 18 అమ్మాయిలు. ఆల్ ఇండియా రేడియో నుంచి ఒక మృదంగం ప్లేయర్, ఆయన్ని తీసుకుని పోయాను. మా మ్యూజిక్ రిసోర్స్ పర్సన్ ఉండే, పోయింది, ప్రమీళతాయి నానివాడేకర్, తను తన భర్త గ్రూప్ కెప్టెన్ నానివాడేకర్, ఈమె హార్మోనియము, ఆయన వయలిన్, మృదంగం, పిల్లలు గొంతులు. నేను ఆడియన్స్ని వాచ్ చేసినాను. మ్యూజిక్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కొంచెం పర్సెప్టివ్లీ కనపడేటట్లా ఇంక్రీజ్ అవుతుంది. సో ఓహో, దిస్ ఇస్ అ గుడ్ థింగ్. మ్యూజిక్ లిటరేచర్ కంబైన్. తర్వాత మల్టీమీడియా మొదలు పెట్టాను, స్క్రీన్ పెట్టేశాను. మొన్న ఇది మన హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్లో గోగు శ్యామల గారు ఒక కథ రాశారు, ఎంత మంచిగా ఉండేరు, ట్రైబల్ స్టోరీ అది. ఆ కథని డాక్టర్ శ్రీవత్సన్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అది చదివించాను. అప్పుడు అది పుస్తకమే మంచిగా ఇలస్ట్రేట్ చేసి తీశారు. అన్ని ఇలస్ట్రేషన్స్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేశారు. ఎంత బాగుండేను. దే ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. సో ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్ అండ్ మల్టీమీడియా కంబైన్ చేస్తే అప్పుడు మంచి ఆడియన్స్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అది కూడా చేసాం. బాగానే చేసాం. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈ రిజల్ట్స్ ఏదో వచ్చిందో, రిజల్ట్స్ ఏం ఆడియన్స్ అప్రిసియేషన్. వీఆర్ నాట్ ఎ కమర్షియల్ గ్రూప్. We do not charge anything. We do not accept anything.
ఎందుకు చేస్తారు మీరంటే ఫర్ ఆల్ లవ్ ఆఫ్ లిటరేచర్. ఇదే భాషా లిటరేచర్స్ కూడా స్లోలీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. హిందీలో చదువుతున్నారు, తెలుగులో చదువుతున్నారు, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. బికాజ్ భాషా లిటరేచర్ మన కథలు ఎంత మంచి కథలు. మహాభారతంలో 1000 స్టోరీస్ అన్నారు. మన సినిమా వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, ఎందుకయ్యా మీరు తిప్పలు పడుతున్నారు? గో బ్యాక్ టు మహాభారత్, గో బ్యాక్ టు రామాయణ్, గో బ్యాక్ టు ది ఎపిక్స్, గో బ్యాక్ టు జాతక టేల్స్. సో మెనీ స్టోరీస్. సగం జాబ్ మీది అక్కడే అయిపోతుంది, పని తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. అది ఇంకా అసలు వేరే దాంట్లో. అయితే ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు శ్యామ్ బెనగల్ గారు మీకు కాలేజ్లో సీనియర్ అని విన్నా. కాలేజ్లో ప్లేస్లో డైరెక్షన్లో ఆయన ఎవరు స్టాఫ్ మెంబర్ని నామినేట్ చేస్తారు, వాళ్ళకేంటి వాళ్ళు పాఠాలు చెప్తారు. ఆయన రిహర్సల్ అయిపోయిన తర్వాత శ్యామ్ దిగేటవాడు, పిచ్చి నువ్వు అట్లా చేస్తే ఎవరు చూడడు, అలా కాదు అని టిప్స్ ఇచ్చేటవాడు. ఆయనతో మీకు 50 ఏళ్ళ స్నేహం? 1957 నుంచి మొన్నటి వరకు 24 వరకు. సో చెప్పండి ఆయన గురించి, మీ గురువు మెంటర్, ఆయన గురించి జ్ఞాపకాలు మీ దగ్గర నుంచే వినాలి మేము. సినిమాకి ఏ గెయిన్ వచ్చిందో లిటరేచర్కి లాస్. కాలేజ్లో ఉన్నప్పుడు తను 2 ఇష్యూస్ కొలీజియన్ అని నిజాం కాలేజ్ మ్యాగజైన్ ఉంటుండే, అది ఎడిట్ చేశాడు. అది రికార్డు, ఎవరు 2 years చేయలే. శ్యామ్ చేశాడు 2 years. ఆ 2 issuesలో ఏ సర్వే ఆఫ్ కంటెంపరీ ఇంగ్లీష్ లిటరేచర్, 2 volumes ఒకటి తర్వాత. ఏం వర్క్! కాలేజ్ స్టూడెంట్. అప్పుడేంటి ఆయన ఎంఏ చేస్తున్నారు? ఎంఏ చేస్తున్నారు. ఎంఏ బిఏ ఫైనల్, బిఏ ఫైనల్, ఎంఏ ప్రీవియస్ అనుకుంటా 2 years, ఆర్ ఎంఏ ప్రీవియస్ అండ్ ఫైనల్. అది ఏం రీసెర్చ్ ఏంటి అస్సలు. ఇంగ్లీష్ లిటరేచర్ గురించి ఇవాళ నాకు సగం ఉన్న జ్ఞానము, నాలెడ్జ్ ఆ 2 issues వల్ల. అదేగాక పాబ్లో పికాసో క్యూబిజం అని ఒక స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ఆర్ట్, అది శ్యామ్ చాలా నచ్చింది. తను కూడా చిన్న చిన్న పికాసో లాగా క్యూబిస్ట్ స్టైల్లో చిన్న చిన్న బొమ్మలు. సో ఆర్ట్కి లాస్, సినిమా గెయిన్. పద్యాలు రాసేటోడమ్మా, ఎంత చక్కగా రాసేట. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఫ్రమ్ ఉర్దూ టు ఇంగ్లీష్, తెలుగు టు ఇంగ్లీష్. డాక్టర్ వహీదుద్దీన్ అహ్మద్ అని ఆయన సెస్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు పోయారు పాపం. ఆయన కూడా శ్యామ్ క్లాస్మేట్. వాళ్ళిద్దరు కలిసి ఉర్దూ పోయిటరీ, గాలిబ్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఇలాంటి పెద్ద పెద్ద ఫేమస్ పోయిట్స్ వాళ్ళ వర్క్స్ ట్రాన్స్లేట్ చేశారు. సో లిటరేచర్, పోయిటరీ, ఆర్ట్, థియేటర్ అన్ని దీంట్లో రియలీ హీ ఈజ్ అ మల్టీఫాసెటెడ్ జీనియస్. అయ్యాక కూడా వెరీ హంబుల్, డౌన్ టు అర్త్. అల్వాల్ నుంచి సైకిల్ ఎక్కి నిజాం కాలేజ్ ప్రతిరోజు రావడం. అల్వాల్ నుంచి ప్రతిరోజు దాదాపు 15 కిలోమీటర్లు. చూడు, రానుమోను 30 కిలోమీటర్లు ప్రతిరోజు. అంటే వారానికి 3 సార్లు అయినా చేస్తుండే. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ ఇంట్లో ఉండిపోయారు రాత్రి. కానీ వాళ్ళ తల్లి డబ్బా కట్టించేటవాడు, అది మేము భోజనం చేసేటవాడు. ఆయన మా టిఫిన్ భోజనం చేసేటవాడు. కాలేజ్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాడు.
స్టేట్ స్విమ్మింగ్ ఛాంపియన్ అయిపోయాడు, సైక్లింగ్ ఛాంపియన్ అయిపోయాడు, మంచి అథ్లీట్. ఓకే. సో మెనీ టాలెంట్స్ హీ హ్యాడ్. అండ్ సినిమాలు తీశాడు, మల్టిపుల్ అవార్డ్ వినర్, ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్. ఆయన ఫిల్మ్స్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో రెట్రోస్పెక్టివ్స్ రన్ చేశారు. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి జ్యూరీ మెంబర్గా చేశారు. పెద్ద పేరు ఇంటర్నేషనల్ సినిమా హాల్స్. ప్లస్ మాకు సినిమా గురించి కాలేజ్లో ఉన్నాం, అంటే 4 సంవత్సరాలే కదా, దాని తర్వాత బాంబే వెళ్ళిపోయారు. గైడ్ చేసేటోడు, ఈ సినిమా మంచిది వెళ్ళి చూడండి, ఈ డైరెక్టర్ వర్క్ చాలా బాగుంటుంది, ఇంకో డైరెక్టర్ వర్క్ ఈ ఆస్పెక్ట్లో గమనించండి, యూ విల్ బెనిఫిట్. అలాగే మ్యూజిక్, యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అప్పుడు వాళ్ళు మంచి ఫుల్ ఫోర్స్లో గ్రూప్స్ని పిలిపించేవాళ్ళు అమెరికా నుంచి. సో డేవ్ బ్రూబెక్ క్వార్టెట్. డేవ్ బ్రూబెక్ అంటే మాకు ఏం తెలుసు, ఏం తెలియదు, కానీ చాలా ఈజ్ అ వెరీ వెరీ పాపులర్ కంపోజర్ అండ్ మ్యూజిషియన్. వాళ్ళు ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేశారు, మమ్మల్ని తీసుకొని పోయిండు. గోల్డెన్ గేట్ క్వార్టెట్, జాకీ టీ గార్డెన్స్, ట్రాంబోన్ కాంబో, వీళ్ళందరూ వచ్చి పర్ఫామ్ చేశారు. మనకేం తెలుసు, ఆయన చెప్పే వరకు తీసుకొని పోయేటోడు, కమ్ లెట్స్ గో సి. సో అలాగా గురు, మెంటర్. నేను చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి, చాలా నేర్చుకున్నాను. ఆయన డైరెక్ట్ గా హిందీ సినిమాలోకి వెళ్ళిపోయారా? ఇక్కడ పెరిగారు కదా, సో ఉర్దూ హిందీ క్వైట్ ఫెమిలియర్. మహబూబ్ కాలేజ్ హై స్కూల్లో మెట్రికులేషన్, ఇంటర్ చదువుకున్నాడు. నిజాం కాలేజ్లో బిఏఎంఏ ఎకనామిక్స్. ఆయన ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? గురుదత్ కజిన్స్. బిగినింగ్లో బాంబే వెళ్ళినప్పుడు గురుదత్ తల్లి ఫ్లాట్లో ఉంటుండే ఈయన. అంటే వీళ్ళు తెలుగు వాళ్ళు కదా? లేదు, శ్యామ్ బెనగల్. ఒక చిన్న కమ్యూనిటీ ఉంది, చిత్రాపూర్ సారస్వత్ అంటారు. 20 సంవత్సరాల కింద సెన్సస్ చేసినప్పుడు 32,000 మంది, ప్రపంచమంతా. వెరీ టైనీ కమ్యూనిటీ. మీరు కర్ణాటక వెస్టర్న్ కోస్టల్ బెల్ట్ చూస్తే సారస్వత్ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు గౌడ్ సారస్వత్స్, వీళ్ళు చిత్రాపూర్ గౌడ్ సారస్వత్స్ చాలా మంది. పై, కామత్, షనాయ్ వీళ్ళందరూ గౌడ్ సారస్వత్. వీళ్ళేమో బెనగల్, కార్నాడ్, హత్తంగడి వీళ్ళందరూ చిత్రాపూర్ సారస్వత్. షీరూర్. ఏం భాష ఉంది కమ్యూనిటీ? కొంకణి కన్నడ, కొంకణి మరాఠీ. కొంకణి భాష గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. కొంకణి భాష కాసర్గోడ్ ఏరియా, కేరళకి చెందింది. కాసర్గోడ్ ఏరియాలో కూడా మాట్లాడుకుంటారు, రాస్తారు. ఏ లిపిలో రాస్తారు? మలయాళంలో రాస్తారు. కొంచెం మీరు నార్త్ రండి, కర్ణాటక కొంకణి భాష ఒకటే, కన్నడ రాస్తారు, కన్నడ లిపి. ఇంకొంచెం పైకి వెళ్ళండి, కొంకణ్ ఏరియా, రత్నగిరి, మహారాష్ట్ర, దేవనాగరి లిపి, భాష ఒకటే. ఇంకా పైకి వెళ్ళండి, గోవా, రోమన్ స్క్రిప్ట్, ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో కొంకణి రాస్తారు, భాష ఒకటే, 4 రకాల లిపి. సో ఈ మధ్యలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి దేవనాగరి ఒఫీషియల్ స్క్రిప్ట్ అని కొంకణికి అసైన్ చేశారు. సో వీళ్ళు కొంకణి మాట్లాడతారు. సో ఆయన సినిమా ప్రస్థానంలో చాలా మైలురాళ్ళు ఉన్నాయి మనకి, అంటే మనం గర్వించదగ్గ, అంటే మేము ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, ఆయన సినిమాలు చూడడమే తప్పించి. అయితే ఆయన తీసిన సినిమాల్లో అట్లానే సంవిధాన్ గురించి కూడా ఆయన చాలా సిరీస్ చేశారు.
వాటి గురించి. శ్యామ్ ది ఫిల్మ్ మేకర్ లాగా స్ట్రెంగ్త్స్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా థరో రీసెర్చ్. ఆయన బ్యాకప్ టీం చాలా పెద్దది. సంవిధాన్ అన్నారు మీరు, సంవిధాన్ కొరకు ఆయన టీము 500 పుస్తకాలు చదివారు అని ఆయన సొంతంగా నాకు చెప్పాడు. 500 బుక్స్. అంత కాన్స్టిట్యూషన్ తయారయ్యే ముందు ఏ డిబేట్స్ జరిగిందో అవన్నీ ఉంది, లిటరేచర్ అన్నీ చదివాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అప్పుడు రాజ్యసభ మెంబర్ ఉండే శ్యామ్. హామిద్ అన్సారీతో పరిచయం అయింది. ఆయన స్పీకరు, వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, తెలివిగలవాడు. సో ఆయన రాజ్యసభ టీవీ వాళ్ళు ఫండింగ్ చేశారు. 10 ఎపిసోడ్స్లో తీశాడు. అడ్వర్టైజ్మెంట్స్ లేవు. ప్రతి ఎపిసోడ్ 1 గంట, ఫుల్ 1 hour. స్వరా భాస్కర్ యాంకర్. అవును. ఇక యాక్టర్స్ అన్సాంబుల్ కాస్ట్, మంచి మంచి యాక్టర్స్ని పెట్టి అది తీశాడు. కొంతవరకు పార్లమెంట్లో షూట్ చేశారు, పర్మిషన్ ఇచ్చారు, షూట్ చేశారు. కొంతవరకు బాంబే ఫిల్మ్ సిటీలో సెట్ కట్టి అక్కడ షూట్ చేశాడు. కానీ ఎంత మంచి సీరియల్. అంతకుముందు డిస్కవరీ ఆఫ్ ఇండియా, భారత్ ఏక్ ఖోజ్, 52 ఎపిసోడ్స్. నాతో చెప్పండి, అది చాలా చాలా ఫేమస్. అప్పుడు దూరదర్శన్ లో 52 సినిమాలు తీశాను అన్నాడు. 52 సినిమాలు తీశాను అన్నాడు. దూరదర్శన్ వాళ్ళు రామాయణ, మహాభారత, డిస్కవరీ ఆఫ్ ఇండియా ఈ 3 పుస్తకాల మీద సీరియల్స్ తీయాలి అన్న. శ్యామబాబు చేయెత్తాడు, మహాభారత్ నేను తీస్తాను అన్నాడు. రామాయణం మీద అంత ఇంట్రెస్ట్ లేదు యాజ్ అ స్టోరీ. మహాభారత్ ఇస్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అన్నారు. సరే, రామానంద్ సాగర్ బిగ్ గన్, ఆయన రామాయణం తీసుకొని బిఆర్ చోప్రా దిగిండు, మహాభారత్ నేను తీస్తాను అన్నాడు. అప్పుడు శ్యామ్ బెనగల్ స్టేచర్ అంతా లేకుండే. సో చివరికి మరి మీరేమంటారంటే సరే డిస్కవరీ ఆఫ్ ఇండియా తీస్తాను. 52 ఎపిసోడ్స్. వాట్ ఆర్ సీరియల్ ఇట్ వాజ్. ఈ మధ్యలో మంచి మంచి సినిమాలు, అన్ని అవార్డ్ విన్నింగ్. అది కాక పద్మశ్రీ, పద్మభూషణ్, చివరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇవన్నీ వచ్చినవి. ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చింది, పేరు పెరిగింది. ఇన్వైట్ చేశారు జ్యూరీ మెంబర్గా. ఆయన సినిమాలది రెట్రోస్పెక్టివ్స్ పెట్టారు. పెద్ద పెద్ద మోంట్రియాల్, బెర్లిన్, కాన్, వెనిస్ ఫెస్టివల్స్లో ఈయన ఫిల్మ్స్ ఆడినవి. మొన్న మంథన్ కాన్లో అది డిజిటైజ్ చేసి క్లీన్ చేసి ప్లే చేశారు. 90 సంవత్సరాలు బతికాడు మానవుడు. గ్రేట్ ఫిల్మ్ మేకర్, గ్రేట్ ఫిల్మ్. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన మెమరీగా మీరేమన్నా చేశారా? చేశాము. నిజాం కాలేజ్లో చదువుకున్నాడు కదా. సో ఇప్పుడు మన దగ్గర పద్ధతి ఏంటి, అస్థులు రన్నింగ్ వాటర్లో కలపటం. కారణం ఏంటి, చివరికి అది సముద్రం చేరుతుంది అని. బట్ ఆయన పోయింది బాంబే, అరేబియన్ సీ పక్కన ఉంది. నేను ఆయన భార్యతో చెప్పాను, చూడమా అది మీరు చేసేసారు ట్రెడిషన్. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్క వాటర్ అంత క్లీన్గా లేదు, అనవసరంగా అస్థి అందులో ఎందుకు. ఇవాళ రేపు చెట్టు నాటుతున్నారు, మంది అందులో కలుపుతున్నారు. అది పెరుగుతున్నప్పుడు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాము, జ్ఞాపకం వస్తుంది, గుర్తొస్తుంది. అంటే ఆమె ఒప్పుకుంది. సో నిజాం కాలేజ్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు.
వైస్ ఛాన్సలర్ కూడా కావాలంటే మీరు బొటానికల్ గార్డెన్లో పెట్టండి అని కూడా ఆఫర్ చేశారు. రమా యూనివర్సిటీలో చేసింది కదా, కాంటాక్ట్స్ ఉంది. సో తను కంప్లీట్లీ తను హ్యాండిల్ చేసింది. మంచి చెట్టు నాటినం, వాళ్ళిద్దరు వచ్చారు, అస్తులు తీసుకొని వచ్చారు, చాలా బాగా జరిగింది. చిన్న ఫంక్షన్ కానీ బాగా అరేంజ్ చేశారు. సో ఒక విధంగా హైదరాబాద్ కూడా వచ్చాడు శ్యాంబాబు, ఇక్కడ వాడే కదా అదే అవును అనుకున్నాం.